గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మా మిత్రులు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి గారికి, గౌరవ సహచార మంత్రివర్యులు పెద్దలు 2001 నుంచి 21 ఏళ్ళు మేమిద్దరం కూడా కలిసి ఉద్యమంలో కలిసి పనిచేసిన ఆత్మీయులు మా కొప్పుల ఈశ్వరన్న గారికి, గౌరవ సహచర బీసీ మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు, తెలంగాణ కోసం ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తుందని కేసీఆర్ బాటలో తన పదవికి రాజీనామా చేసి నడిచిన మా గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, యువకుడు ఉత్సాహవంతుడు, ఈ మధ్యనే ఎమ్మెల్సీగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు పొందిన వాడి కౌశిక్ రెడ్డి గారికి, చంద్రన్న గారికి, ఎమ్మెల్యే గారికి, మా చెల్లెమ్మ ఇల్లందకుంట జెడ్పీటీసీగా కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా పనిచేస్తున్న విజయ గణపతి గారికి, సమ్మిరెడ్డి గారికి, మా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారికి, మా ఎంపీపీ పావని వెంకటేష్ గారికి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మిత్రులు కృష్ణమోహన్ గారు, కశ్యప్ రెడ్డి గారు, నన్నప్రేమ్ నరేంద్ర గారు, మా తమ్ముడు శ్యామ్ గారు, మమత గారు, వాసుదేవ్ రెడ్డి గారు, జీవి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా ఇల్లందకుంట మండలంలో ఇంత అపూర్వంగా స్వాగతం చెప్పిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీ స్వాగతం చూస్తా ఉంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ పెద్ద మెజార్టీతో గెలిచిపోయింది. నేను 11 గంటలకు రావాలి ఇక్కడికి, దాదాపు 2 అవుతుంది. దారి పొడుగున గ్రామ గ్రామాన మంగళ హారతులతో, డబ్బు చప్పులతో ఎక్కడికక్కడ స్వాగతం చెప్తా ఉంటే మీలో ఉత్సాహం, ఇక్కడికి వచ్చిన అశేషమైనటువంటి జన ప్రవాహాన్ని చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇవాళ మన ముందుకు వచ్చిన గెల్లు సీటు గెలుపు ఖాయం 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 అని చూస్తూ ఉంటారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు ఏంటి? అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మా అక్క చెల్లెలు ఒకటే కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఏం చెప్పాలి? నేను గెలిస్తే ఈరోజు మా పార్టీకి పనిచేస్తుందని చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఏం చెప్పాలి? ఓటప్పుడు మమ్మల్ని గెలిపిండి, మేము ఈ సేవ చేస్తాం, మీకోసం ఈ పని చేస్తామని చెప్పాలి. కానీ ఈరోజు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజేంద్ర గారు ఏం చెప్తున్నాడు? నన్ను చూసి ఓటేయండి అంటున్నాడు. నా ఆత్మగౌరవం మాట్లాడుతున్నాడు. ఒక నాయకుడి ఆత్మగౌరవం ప్రజలందరి ఆత్మగౌరవం కాదు. అయినా నువ్వు ఆత్మ వంచన చేస్తున్నావు. నువ్వు చెప్పేదేంటి? నా రక్తంలో అంతా లెఫ్టిజం ఉందంటావు. నువ్వు చేరిందేమో రైటిజం పార్టీ. ఆత్మ వంచన చేసుకొని ఇలా బీజేపీ పార్టీలో చేరినావు. నువ్వు ఒకవైపు ఆత్మ వంచన చేసుకుంటూ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నువ్వు ఒక విషయం అడుగుతా ఉన్న సూటిగా, ఇలా ఇల్లందకుంటలో ఇప్పుడే రాముల వారి దర్శనం చేసుకొని ఆ రాముల వారి ఆశీర్వాదంతో ఈ సభలో నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఒకటి చెప్పు సూటిగా, ఇలా ఈటల రాజేందర్ ఓటేస్తే ఈ ప్రజలకు ఏం చేస్తామో చెప్పు. బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఈ ప్రజలకు ఏం చేస్తావో సూటిగా సమాధానం చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే చేయలేని పనులు రేపు నువ్వు గెలిస్తే ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతావు. మంత్రిగా చేయలేని పనిని రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ప్రజలకు చేయగలుగుతావా? చేయగలుగుతారమ్మా? చేయలేరు. ఇవాళ ఏ పని చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. మీ దయ, మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చింది కేసీఆర్. 2016 రూపాయల పెన్షన్ ఇచ్చింది. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,16 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి
1,116 ఇస్తుంది. రైతు బంధు ఇవాళ ఏ రైతు వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తున్నారు. రైతు బీమా, దళిత బంధు, ఇట్లా అనేక కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు ఏం తెచ్చిండ్రు మనం ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ అంటే రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్, 24 గంటల ఉచిత కరెంటు, ఇట్లా అనేక పనులు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అవన్నీ మీ అనుభవంలో ఉంటాయి. మరి బీజేపీ ఏమి ఇచ్చిందో మనం ఆలోచించట్లా వద్దా? ఇప్పుడే కౌశిక్ రెడ్డి చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఉన్నదైనా లేదు, ఆల్మోస్ట్ అడిగకపోయింది, డిపాజిట్ రాదు. మరి పోటీ ఏమవుతున్నది? టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య పోటీ ఉన్నది. మనం ఆలోచన చేయాలి, ఏ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచన చేయాలని ఒక ఇలా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీ అనుభవంలో ఉన్నది. మరి బీజేపీ కూడా చేసిందా? చేయలేదు కదా. మీకు తెలియదా ఏం చేసింది బీజేపీ? 105 రూపాయల పెట్రోల్ ధర మాత్రం పెంచింది, డీజిల్ ధర 105 రూపాయలు చేసింది, గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది. చేయలేదా? ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేసింది. ఉన్న రిజర్వేషన్ ఊడగొట్టే పనికి శ్రీకారం చుట్టింది. బిఎస్ఎన్ఎల్లో 50,000 మంది తీసేసింది. విశాఖ ఉక్కును అమ్మింది. రైల్వేను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎల్ఐసిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడము, ఇలా పేదవాళ్ళకు ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి బీజేపీ చేసింది. మరి మనం ఎదురైతుందా? ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ తీసుకున్నావా? ధరలు పెంచిన బీజేపీ తీసుకున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతు బంధు పథకం కింద మొన్న వానకాలం మనకి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చింది. ఇయ్యలేదా? 5,000 వచ్చినాయి. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు? 63 రూపాయలు 64 రూపాయలు ఉన్న డీజిల్ 103 రూపాయలు 104 రూపాయలు పెంచింది. పోయిన వానకాలంలో ఒక ఎకరం దుక్కి దున్నాలంటే 3,000 రూపాయలకే ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు ఎంత అయింది? ఈ వానకాలంలో దున్నాలంటే ఎంత అయింది? 5,000. ఆరు 9,000 పడ్డాయి. అంటే పోయిన వానకాలంలో 3,000కు ఒక ఎకరా దున్నితే ఈ వానకాలం 5,000 రూపాయలు అయింది. ఆరా ఒక 50,000 నీ మాట్లాడి మరి ఒక్క ఏడాదిలోనే 2 నుంచి 3,000 రూపాయలు ఎందుకు పెరిగింది? ఈ ఘనత ఎవరికి? కేసీఆర్ గారేమో 5,000 ఇచ్చి నీ విత్తనానికో, ఎరువులకో, నాట్లకో, నీ కూళ్ళకో, కలుపు తీయడానికో, దుక్కి దున్నడానికి 5,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సాయం చేసింది. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది? 63 రూపాయల డీజిల్ 103 రూపాయలు చేసి 3,000 దున్నే ట్రాక్టర్ కాస్త 5,000 రూపాయలు అయింది. ఇచ్చిందేమో టీఆర్ఎస్ పార్టీ, లాక్కున్నదేమో బీజేపీ పార్టీ. మరి మనం ఎన్నికల్లో ఆలోచించుకోవాలా? ఇలా మన రైతులు ఆలోచించారు. ఇలా మీ ఇంకా రాజేంద్ర గారు ఏమంటున్నాడు? రైతు బంధు వద్దు అంటున్నాడు. వద్దా? రైతు బంధు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి రాజేంద్ర గారేమో రైతు బంధు వద్దు అంటున్నాడు. మరి కావాలంటే ఒకసారి చేయగలగంటారు. రైతు బంధు కావాలంటే కావాలా? కావాలంటే గట్టిగా చేయగలగట్టాలి. అందరు కావాలంటుంది. సంతోషం. మరి వద్దలు ఏం చేయాలనుకున్నారు? రాజేంద్ర గారు రైతు బంధు వద్దు అంటున్నారు. వద్దలు ఏం చేయాలి? వద్దలు ఏం చేయాలి? అది మీ చేతున్నది. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఏమో మీ కష్టం తీర్చలేదా? రైతు బంధు ఏమో రైతుకు వద్దట, దళిత బంధు వద్దంటున్నాడు. ఆసరా పెన్షన్ అది పరిగెత్తున్నట్టు అంటుంది. మా ముసలి బాగా మంది ఏమంటున్నారు? అమ్మ ఆసరా పెన్షన్ కావాలా వద్దా? 2,000 రూపాయల పెన్షన్ మంచిగా ఉందా? మరి ఇంటర్ రాజేంద్ర గారు పరిగెత్తున్నట్టు అంటుంది. ఏం చేద్దాం? ఉంచాలా? మరి ఆయన వద్దంటుంది. ఇవ్వడు. ఆసరా పెన్షన్ పరిగెత్తున్నట్ట, రైతు బంధు ఏమో వద్దంటాడు, దళిత బంధువులు వద్దంటాడు, కళ్యాణ లక్ష్మి ఏమో కష్టం తీరదంటాడు. మరి ఇది న్యాయమేనా? నీకంటే అవసరం లేదు. మా పేదోళ్ళకు వద్దా? మా పేదవాళ్ళకు ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కావాలా వద్దా? కావాలా?
ఇది న్యాయమే కదా. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే రైతు బంధు వద్దంటాడు, ఆయన మాత్రం 10,50,000 తీసుకున్నాడు. 10,50,000 తీసుకున్నాడు. మరి వద్దనే రాజేంద్ర గారు 10,50,000 ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలో కదా. ఇది ఎక్కడ నీతి అని నేను అడుగుతాను. ఈ మధ్యన కొత్త కథ మొదలైంది. మొన్న ఎక్కడో టీవీలో మాట్లాడిండు, ఆయన బీజేపీ అయినాక కొత్త భాష నేర్చుకుంటున్నాడు. ఏమంటుండు, ఇక్కడ అన్నం పెట్టి నీకు అక్షరాలు నేర్పి నిన్ను నాయకుడిగా తయారు చేసి 6 సార్లు ఎమ్మెల్యే చేసి 2 సార్లు మంత్రి చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని రా అనొచ్చా? రా అని కేసీఆర్ సంబోధించచ్చా? ఇంకా రాజేంద్ర గారు నన్ను పట్టుకొని ఒరే హరీష్ ఇట్లా అంటుంది, నన్ను పట్టుకొని. ఇది నీ సంస్కారం. సరే నువ్వు ఎట్లా మాట్లాడినా నీలాగా నేను సంస్కారాన్ని తగ్గించుకోదలుచుకోలేదు. నువ్వు నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం లెఫ్టిజం మొదలుపెట్టి రైటిజం చేరినావు, నీ వామపక్ష భావాలను వదులుకున్నావు, నీ సిద్ధాంతాలను వదులుకున్నావు. నువ్వు మాత్రం రైటిజంలో పోయినావు. నీ భాష మారింది, బీజేపీలో మారొచ్చానే, కానీ మేము మాత్రం మారం. నేను రాజేంద్ర గారు అనే పిలుస్తా, ఉన్న విషయాలే చెప్తాం ప్రజలకు. మీలాగా మేము భాషను మార్చో భావాన్ని మార్చి చెప్పేటువంటి నాయకులు కాదు. మీరు ఆలోచించాలి. సరే నేను అర్థం చేసుకుంటాను, నువ్వు అక్కడ మాట్లాడాలంటే నీ ఫ్రస్ట్రేషన్, నీకు ఓటమి భయం పట్టుకున్నది. ఓడిపోతున్నానే భయంలో మాటలు తూలుతున్నావు, మాటలు జారుతున్నావు అనే విషయం ఆ మాత్రం అర్థం చేసుకునే పరిజ్ఞానం నాకు ఉన్నది. కానీ మనం ఆలోచించుకోవాలి, మా అక్క చెల్లెలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చినాక మేము ఏం పని చేస్తున్నాం మీరు చూడు. ఇలా మా మిత్రులు కౌశిక్ అడిగిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టలేదు అన్నాడు. కట్టిందా మరి? శ్రీశైడు ఉన్నారు అయినా శ్రీకాకుళం శ్రీశైడు మీ ఊరు దత్త తీసుకున్నాడు. ఇంటర్ రాజేంద్ర గారు దత్త తీసుకున్నాడా? శ్రీశైడు కాడ ఒక్క ఇల్లు ఇంటి వచ్చిందామా? కట్టిందా ఒక ఇల్లన్నా? శ్రీరాములపల్లి ఉంటుంది, పక్కన శ్రీరాములపల్లి ఉన్నారా? శ్రీరాములపల్లి మీ దగ్గర కొబ్బరికాయ కొట్టిండు 26 నెలలకు 35 నెలలకు అయినా ఇల్లు అయినయా? ఎవరో ఇళ్ళకి పోయిందా? పోలే. ఒక్క ఊళ్ళో ఒక ఇల్లు కట్టాలి. ముఖ్యమంత్రి గారు 6 ఏళ్ల కింద 4,000 ఇల్లు ఇచ్చింది మీకోసం. 4,000 ఇల్లు ఇచ్చి పేదవాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇల్లు కట్టించి రాజేంద్ర గారు అని చెప్పింది. ఆయన కట్టిందా? మరి నేను కట్టలేదు. ప్రభుత్వం మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు 3,400 ఇల్లు కట్టించి ఇళ్ళలో జోడించింది. తుమ్మల నాగేశ్వరరావు గారు 2,500 ఇల్లు కట్టించి ఇళ్ళలో జోడించింది. నేను 3,400 ఇల్లు కట్టి ఇళ్ళకి ఇప్పటికే తోడించిన మా అభ్యాసాలను మేమే దగ్గరుండి గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టి పట్టుబట్టలు పెట్టి గుడికాయలు పెట్టి ఇళ్ళలో జోడించింది. మీ దగ్గర జోడించింది ఎవరికైనా ఒకరికి ఇల్లు కట్టించిందని అడుగుతున్నా. మరి మంత్రి ఉన్నప్పుడే ఇల్లు కట్టియలేదు, రేపు గెలిస్తే మన మంత్రి అవుతారా? కాదు. మరి అయితే ఇల్లు మరి మనం ఎందుకు మోసపోవాలి? ఒక వ్యక్తికి లాభం జరగాలన్నా పొద్దు లాభం ప్రజలకు లాభం జరగాలన్నా ఆలోచించండి. రాజేందర్ గారు గెలిస్తే ఒక వ్యక్తిగా ఆయన గెలుస్తారు, కానీ ప్రజలుగా మనం ఓడిపోతాం. ప్రజలుగా మనకు కష్టం జరుగుతుంది. ఇవాళ దయచేసి బాగా ఆలోచించండి. ఇంకా 2.5 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది. మీరు బండి సంజయ్ గారిని గెలిపించారు. ఒక 2-3 ఏళ్ల కింద బండి సంజయ్ గారిని గెలిపించారు. గెలిచి 2.5 ఏళ్ళు అవుతుంది. నేను అడుగుతున్నా, ఏ ఊళ్ళన్నా బండి సంజయ్ గారు 10 లక్షల రూపాయలు పనిచేసినారే? వాగొట్టు శ్రీరాములపల్లి చెప్పాలి, అయిందా 10 లక్షల పని? అయిందా? శ్రీరాములపల్లి వాళ్ళు, ఉల్లిగడ్డ శ్రీరాములపల్లి వాళ్ళు, రాములపల్లి వాళ్ళు, సీతమ్మ నగర్ వాళ్ళు చెప్పుడే ఊళ్ళో ఒక 10 లక్షల పని అయిందా? ఎక్కడ మరి ఎంపీగా బండి సంజయ్ గారు 2 ఏళ్లలో 10 లక్షల రూపాయలు పని చేయకపోతే రేపు రాజేందర్ గారు గెలిస్తే ఒక 10 లక్షల పని అవుతుందా అమ్మ? రేపు అభివృద్ధి జరుగుతుందా అమ్మ? నిన్నదాకా రాజేందర్ గారు పనిచేసిందంటే కేసీఆర్ గారి దయతో, కేసీఆర్ ప్రభుత్వం వల్ల
ఇవాళ రాజేంద్ర గారు పనిచేసింది. కానీ ఇవాళ ఎప్పుడైతే నువ్వు బీజేపీలోకి పోయినావో ఇవాళ నీ పని అయిపోయింది. మీరు ఆలోచించాలి. ఒక వ్యక్తి కోసం కాదు మనం ఆలోచించాల్సింది, మన భవిష్యత్తు కోసం ఆలోచించాలి. మీ అందరి భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాలి. హుజూరాబాద్ లో అభివృద్ధి కొనసాగాలి. స్వంత జాగాలో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మీ అందరికీ మేము చేయాలి. రేపు ఆయన కట్టకుండా విడిచిపెట్టిన 4,000 ఇళ్లను తొందరగా పూర్తి చేసి మీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక ఆయన ఎట్లా విడిచిపెట్టిపోయిండు, ఆ బరువు మేము తీసుకుంటాం. కేసీఆర్ గారు పంపించిన మా తమ్ముడు గెలిచిండు గెలిపింది, ఆ ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. పక్కా కట్టిస్తాం. విడిచిపెట్టిన ఇల్లు కట్టిస్తాం. మీ స్వంత జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. మన ఆలోచిస్తుంటాం, ఇటువైపు మనం పోదాం. ఇక రైతు బంధు దండగంటారు, మీరే చెప్పాలి. ఇలా కాళేశ్వరం నీళ్ళు మంచి వస్తున్నాయా లేవా? పోయిన సంవత్సరం 9 నెలలు వరుసగా కాలువ వారిందా లేదా? 9 నెలలు నీళ్ళు వచ్చినాయా లేవా? ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు ఇక నీళ్లు కాదు బంద్ అయింది అంటారు. అంటే మీరు మిషన్ తిప్పలేదు, ఇక నీళ్ళు బంద్ అయిందంటారు. ఎప్పుడైనా మనకేమో ఆ నీళ్ళ కోసం ఎల్లండి కట్టిపోయి ధర్నా కేసులు, పోలీసు వాళ్ళు కేసు పెట్టుడు, కుర్చీల వల్ల కొట్టుడు, అద్దాల వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుడు మనకు తెలుసు. కానీ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాక మండు టెండర్లు కూడా నిండుగా కాలువ బాధింది. పోయి కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చింది. ఇలా కాళేశ్వరం తొలి ఫలితం హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. దీన్ని మనం ఆలోచన చేయాలి. రేపటి కూడా నీళ్లు అట్లనే మనకు వస్తుంది. కాళేశ్వరం నీళ్ళు వచ్చింది, 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చింది. ఎంత పంట పండినా కొని 3 రోజులలో మీకు డబ్బులు ఇచ్చినాం. వానకాలం 5,000, యాసంగి 5,000 రైతు బంధు ఇచ్చినాం. మరి ఇన్ని పనులు చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఏ రకంగా బీజేపీతో లాభం ఇవాళ రాజేందర్ గారు ఎందుకు బయట సమాధానం చెప్పాలి. నువ్వు ఎమ్మెల్యే ఎందుకు రాసినావు? నువ్వు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచి ఏమైతావు? ప్రతిపక్ష ఎమ్మెల్యే నీకు ఉన్నదేనా? అంటే నువ్వు కేవలం నీ స్వార్థం కోసం పెట్టినావు. నువ్వు నాయకుడిగా పెరగడం కోసం పెట్టినావు, కానీ ప్రజల కోసం కాదు. ఇలా ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. హుజూరాబాద్ లో రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి లాభం జరగాలన్నా 2,29,000 మంది ప్రజలకు ప్రయోజనం జరగాలనేది ఇవాళ చర్చ జరగాలి. మన చర్చ ఒక వ్యక్తికి లాభం జరగాలన్నా 2,29,000 మంది ప్రజలకు లాభం జరగాలన్నా అనే దాని మీద ఇవాళ చర్చ చేయండి. మాకు కులం లేదు, మతం లేదు. టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలను పనిచేస్తుంది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది. ప్రతి బాయికాడ బోర్కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఎకరానికి ప్రతి కాలువ దగ్గర నీళ్లు పాలిస్తున్నాం. మీ యొక్క నీటి తీరువా రద్దు చేసాం. నీళ్ళ పైసలు కట్టుకుందామా? మున్పట్టాగలేదు. పాత బకాయిలు రద్దు, నీటి తీరువా కూడా రద్దు చేస్తాం. ఇంట్లో మన ప్రభుత్వం పనిచేస్తుంది. మరి రాజేంద్ర గారు వ్యవహారం ఎట్లుందంటే, మీరు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. మనం పెంచి పెద్దగా చేసే కొడుకు తల్లిదండ్రుల గుండెల మీద అంటే మనకు ఎంత బాధ అవుతుంది. ఇవాళ ఈటల రాజేందర్ గారిని పెంచి పెద్ద చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారికి రాజకీయ ఓనమాలు కల్పించింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని నాయకుడిగా తీర్చిదిద్దింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 6 సార్లు ఎమ్మెల్యే చేసింది కేసీఆర్. ఈటల రాజేందర్ గారిని 2 సార్లు మంత్రి చేసింది కేసీఆర్. మరి అటువంటి ఈటల రాజేందర్ గారు ఇలా గుండెల మీద తగ్గినట్టు ఒక తండ్రి లాంటి కేసీఆర్ గారిని గుండెల మీద తగ్గి, ఇలా తల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని గుండెల మీద తగ్గినటువంటి రాజేందర్ గారిని ఏం చేయాలనో మీరే చెప్పాలి. ఈ రకంగా చేయవచ్చా? టీఆర్ఎస్ పార్టీ లేని రాజేందర్ గారు ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ రాకముందు రాజేందర్ గారు ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక కౌన్సిలరా? కనీసం మీకు పేరన్నా తెలుస్తున్నాయి. గులాబీ జెండా నీళ్ళలో ఎదిగిన నాయకుడు. ఆ జెండాకే మోసం చేస్తే ఏం చేయాలో మీరే ఆలోచించండి ఒకసారి. గులాబీ జెండా ఇవాళ రాజేందర్ గారిని పెంచి పెద్దగా చేసింది. అటువంటి జెండాను ఇవాళ ఆయన మోసం చేసే ప్రయత్నం చేసింది, కుట్రలు చేసింది. దాన్ని మీరు ఆలోచన చేయాలి. సో మిత్రులారా,
నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇవాళ అమ్మవారు రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజ చేసుకొని వచ్చినాం. ఆ గుడిని కూడా బాగా చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక 10 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. చక్కగా దీని చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ రాజగోపురం కానీ మనకు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్ పూర్తి చేసుకోవడం కానీ ఇంకా దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా ఒక 10 కోట్ల రూపాయలతోని అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్తాను. సో అదేవిధంగా కళ్యాణ లక్ష్మి నమ్ముకున్నాం, కేసీఆర్ కిట్టును నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం, ప్రజలకు సేవ చేసేటువంటి దాన్ని మేము నమ్ముకున్నాం. రాజేందర్ గారు మీ ముందే చెప్పింది కదా, ఎకరం అమ్ముతా ఎలక్షన్ వెళ్తా, నాకు 200 ఎకరాల భూమి ఉన్నది, ఎకరం అమ్ముతా ఎలక్షన్ వెళ్తా. ఇప్పుడు అమ్మిండు, ఇక తెచ్చి పంచుతా ఉన్నాడు కుక్కర్లు, గ్రైండర్లు, గడియారాలు. ఇప్పుడు గెలిచినేమన్నాడు, నాకు 2 గుంటల భూమి ఉన్నది అన్నాడు. ఇప్పుడు పోటీ ఎవరి మధ్య? 2 గుంటల భూమి వర్సెస్ 200 ఎకరాలు. నికాసైన బీసీ బిడ్డ ఉద్యమకారులు గెల్లి శ్రీనివాస యాదవ్ గెల్లి శ్రీను నాతో పాటు పనిచేసిందమ్మా. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడితే 20 రోజులు చెర్లపల్లి జైల్లో ఉన్నాడు తెలంగాణ కోసం. 7 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఎవరి కోసం పోయిన జైలు? మనందరి కోసం పోయింది. తెలంగాణ రావాలని కొట్లాడి జైలుకు పోయింది, కానీ అడుగు మాత్రం పెద్దకు వేయలేదు. కేసీఆర్ అడుగు జాడల్లో 21 ఏళ్ళు పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసింది మన గెల్లు శ్రీనివాసరావు. గెల్లు శ్రీనుకు కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంది. గెల్లు శ్రీనుకు మా గంగుల కమలాకర్ గారి ఆశీర్వాదం ఉంది. గెల్లు శ్రీనుకు మరి మా ఈశ్వరన్న, నాది, మొత్తం రాష్ట్ర క్యాబినెట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం గెల్లు శ్రీనుకు ఉంటుంది. మరి మనం ఆలోచించుకోవాలి. మరి ఇంత ఆశీర్వాదం ఉంటే గెలిచింది గెలిపించుకుంటే మన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా కొనసాగుతాయి. అందువల్ల మీరందరూ కూడా దయవుంచి కారు గుర్తు, మనం ఎప్పుడైనా కాలే, మీరు ఎప్పుడైనా కారుకే వేసిండ్రు, ఇప్పుడు కూడా కారుకే వేసుకుందాం. అయితే రాజేందర్ గారు గడియారంగా ఆయన బొమ్మ, పువ్వు బొమ్మ పెట్టి తెచ్చిండు. నరేంద్ర మోడీ గారి బొమ్మ రాసి పెట్టిండు. అమిత్ షా గారి బొమ్మ పెట్టలేదంట. ఎందుకు పెట్టలేదు తెలుసు కదమ్మా. మోడీ గారి బొమ్మను అమిత్ షా గారి బొమ్మ పెడితే పెరిగిన పెట్రోల్ ధర యాడికి వస్తుందేమో, పెరిగిన డీజిల్ ధర యాడికి వస్తుందేమో, వాళ్ళ బొమ్మ చూస్తే 1000 రూపాయలైన సిలిండర్ ధర యాడికి వస్తుందేమో, వారి బొమ్మ చూస్తే అమ్ముతున్న ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తొస్తాయేమో అని. ఒకవేళ బీజేపీని గుర్తు చేస్తే ఊడుతున్న ఉద్యోగాలు గుర్తొచ్చి నిరుద్యోగ యువత దూరమైనదేమోనని బీజేపీ మాట ఎత్తకుండా, అమిత్ షా గారిని, మోడీ గారి బొమ్మ పెట్టకుండా మనం మాయ చేయాలని చూస్తున్నాడు. మనం గంత అమాయకులమా? దయచేసి ఆలోచించండి. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఒక బాగా మార్పు చేసుకున్నాం. మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ దేశంలోనే ఆదర్శంగా మారింది. ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఊరికి ట్రాక్టర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, ట్రాలీ వచ్చింది, చెత్త తీసుకుపోతున్నారు, నల్లా రోజు వస్తున్నది, 24 గంటల కరెంట్ వస్తున్నది, ఆసరా పెన్షన్ వస్తున్నది, కళ్యాణ లక్ష్మి వస్తున్నది, రైతు బంధు వస్తున్నది, కేసీఆర్ కిట్ వస్తున్నది. ఇట్లా ఒకటి కాదు, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, రాజేందర్ గారి దగ్గర ఆస్తి బాగున్నది, డబ్బులు బాగానే ఇస్తారట. మరి అందరికి వచ్చినాయి అమ్మ గ్రైండర్లు, గడియారాలు మాత్రం ఉంటున్నట్టున్నాయి, అంతే కదా. ఈ గ్రైండర్లు 5,000 వచ్చినాయి, కుక్కర్లు 5,000 ఇచ్చిండు, కుట్టు మిషన్లు 5,000 వచ్చినాయి, కుంకుమరలు వచ్చినాయట. మరి అవన్నీ జర ఒట్లు గిట్లు మాత్రం పెట్టుకోకూడదు. ఆ వెండి కుంకుమరలు ఎందుకంటే అలా కుంకుమ నింపి బొట్టు పెట్టి కుంకుమరలు చేతిలో పెట్టాట, ఒట్టు పెట్టుకోమని. పెట్టుకుంటారా? గా పని చేయదు. గరీబ్ ఆయన 2 గుంటల భూమి ఉన్నాడు, మరి 200 ఎకరాలు ఉన్నాయంత కొట్లాడుతున్నాడు. ఆయన లెక్క పంచలేడు, కానీ కష్టం చేస్తాడు, సేవ చేస్తాడు. మా అందరి ఆశీర్వాదం ఉంటుంది. మేమందరం జిమ్మేదారు తీసుకొని మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మరి మీరందరూ కూడా ఎప్పట్లాగా మన గుర్తు కారు గుర్తు, మన గుర్తు
కేసీఆర్, మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్, మన గుర్తు కారు గుర్తు. దయచేసి దాన్ని మరవద్దు. గెల్లు సీట్ను ఆశీర్వదించండి. తప్పకుండా ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతామని మీ అందరికీ మనవి చేస్తూ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.